అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. చూడ్డానికి ఎంతో ప్రత్యేకంగా ఉండే కంగారులు చూడగానే అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఆస్ట్రేలియాలో మాత్రమే వీటి సంతతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఎక్కడ చూసినా ఇవి దాదాపుగా చాలా తక్కువ. కంగారులలో దాదాపు 45 జాతులు ఉన్నాయట. ఈ జాతులు ప్రధానంగా రాత్రి తెల్లవారుజామున చురుగ్గా ఉంటాయి. అయితే అతిపెద్ద కంగారు జాతుల్లో ఒక మగ కంగారు, ఎర్ర కంగారు 2 మీటర్ల పొడవు మరియు 90 కిలోల బరువు అయితే ఉంటాయి. రాత్రిపూట దీని రూపం చాలా భయంకరంగా ఉంటుంది. ఈవెన్ కళ్ళు కూడా మెరిసిపోతూ ఉంటాయి. అంతరించిపోతున్న ఈ అరుదైన సంతతి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈరోజు వీడియోలో పంచుకుందాం. తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే బూడిద రంగు కంగారులు మాబ్ అనే ఒక కుటుంబ సమూహంలో నివసిస్తూ ఉంటాయి. అయితే ఈ గుంపులో మగ, ఆడ జంతువులు కూడా ఉంటాయి. అయితే ఆడ జంతువు తన జీవితంలో 3వ వంతు నుంచి 12వ సంవత్సరం వరకు పునరుత్పత్తి చేస్తూ ఉంటుంది. తద్వారా కుటుంబాన్ని విస్తరిస్తూ వస్తుంది. కంగారులు అడవిలో దాదాపు 23 సంవత్సరాలు నివసిస్తాయి. జోయ్ లేదా పిల్ల కంగారు పుట్టినప్పుడు కేవలం అది 1 అంగుళం పొడవు మాత్రమే ఉంటుంది మరియు మొదటి 6 నెలలు దాని తల్లి సంచిలోనే ఉంటుంది. 6 నెలలు తల్లే మోస్తుంది. ఆ తర్వాత అవి సంచిని వదిలేస్తాయి. కానీ తినవలసి వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ వస్తాయి. జాతిని బట్టి చిన్న కంగారులు 13 నుంచి 18 నెలల వయసు వచ్చినప్పుడు కూడా ఇలా చేయడం మానేస్తాయి. అంటే ఆడ కంగారులు సంవత్సరానికి 1 పిల్లను మాత్రమే పెంచి స్వతంత్రంగా ఉండగలవు. అయితే ఒక కంగారు తల్లి ఒకేసారి 2 జోయిలని పాలివ్వగలదు. కానీ ఒకటి సంచిలో మరొకటి సంచి వెలుపల 2 రకాల పాలను అందిస్తుంది. కంగారులు రోజులో ఎక్కువ సమయం మేత మేస్తూ వెనక కాళ్ళతో సమకాలీకరణలో చిన్న చిన్న అడుగులు వేస్తూ నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. అయితే అవి తమ ముందు కాళ్ళతో తమ సమతుల్యతను కాపాడుకుంటూ ఉంటాయి. ఎందుకంటే బరువు మోస్తూ ఉంటాయి కాబట్టి. మరియు వాటి తోకను వాలడానికి లేకపోతే నెట్టడానికి మరియు ముందుకు సాగడానికి ఉపయోగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే కంగారులు తమ తోకను అదనపు కాలుగా కూడా ఉపయోగిస్తాయి. ఇక డింగో, చీలిక తోక గల ఈ ఈగల్ కంగారులకు సహజ శత్రువులు కానీ లేకపోతే మానవులు కూడా కంగారులకు శత్రువులే. గత 30 ఏళ్లలో 90 మిలియన్లకు పైగా కంగారులను మానవులు కాల్చి చంపేశారు. ఈ జంతువులను వాటి చర్మం మరియు మాంసం కోసం వేటాడుతూ ఉంటారు. అయితే కంగారు తోలును టోపీలు మరియు బూట్లకు కూడా తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అందుకు వాటిని చంపడం ప్రారంభించేశారు. ఇతర వస్తువులతో పాటు మాంసం రెస్టారెంట్లలో లేదా పెంపుడు జంతువుల ఆహారంలో చివరికి వస్తూ ఉంటుంది. అయితే వాస్తవానికి ఏంటి అంటే కంగారులను వేటాడడం అనేది భూమిపై నివసించే అడవి క్షీరదాలను వధించే ఒక అతిపెద్ద వాణిజ్య సంఘటన. కంగారులను తరచుగా కాల్చి చంపరు మరియు వాటిని చాలా కాలం పాటు బాధాకరమైన ఆ మరణం వరకు అసలు చంపరు. అంటే వేధించి చంపుతారనమాట. ఇక జోయిలు లేదా చిన్న కంగారులు కొన్నిసార్లు చనిపోయినా కూడా తల్లి సంచిలోనే ఉంటాయి. వాటిని వారి ఇష్టానుసారం వదిలేస్తూ ఉంటాయి లేదా అక్కడికక్కడే చంపేస్తారు. లేకపోతే కంగారు ఉత్పత్తులను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాలలో అంటే నెదర్లాండ్స్ కూడా ఒకటి. కామర్స్ దుకాణాల ద్వారా వీటిని విక్రయిస్తూ ఉంటారు. ఇది ఆమోదయోగ్యం కాదని వారిని ఒప్పించడానికి పలు సంస్థలు కూడా కృషి చేస్తున్నాయి. ఏదేమైనా కంగారులు కూడా అంతరించిపోవడానికి ఇదొక సూచకంగా ఉంది. అండ్ కంగారు తల్లి గురించి, తన సంచి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.